So what's up beautiful people, welcome back to the channel everyone. Hope you all doing absolutely great. So chalo last Tuesday వచ్చేసి మనం బైక్ సర్వీసింగ్ చేసుకున్నాం కదా, మన ఓన్ సర్వీస్ అన్నమాట. సో ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్, సైలెన్సర్ రీపెయింటింగ్ అన్నీ చేసుకున్నాము. కాకపోతే సైలెన్సర్ రీపెయింటింగ్ కాడ మనకు ఒక చిన్న ఇష్యూ వచ్చిందన్నమాట. అది ఏంటి అంటే నేను మీకు చూపిస్తాను, మీకు కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఏమైంది అంటే ఈ సైలెన్సర్ కాడ ఇప్పుడు ఇదంతా మొత్తం బ్లాక్ కోటింగ్ అన్నమాట, పెయింట్ వేసినాం కదా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లైనింగ్స్ అండ్ మోరోవర్ లోపల కూడా మరీ దారుణంగా అయిపోయింది అన్నమాట. యాక్చువల్లీ ఏమైంది అంటే ఈ పెయింట్ అనేది హీట్ రెసిస్టెంట్ కాదు. సో ఏమవుతుందంటే పెయింట్ వేసిన తర్వాత బాగా హై స్పీడ్స్లో వెళ్ళినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్గా హీట్ అవుతుంది. అండ్ ఈ సైలెన్సర్ మొత్తం పార్ట్లో ఎక్కువ హీట్ వచ్చేది ఎక్కడ అంటే ఇక్కడ అన్నమాట. ఏంటి అంటే ఇది క్యాటలిటిక్ కన్వర్టర్ కదా. సో ఆబ్వియస్ ఇక్కడ ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది అండ్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ రెండు ప్లేసెస్లో ఏమవుతుందంటే ఈ పెయింట్ అనేది మొత్తం లిక్విడ్ అయిపోతుంది అన్నమాట. సో మనం స్ప్రే కొట్టినప్పుడు ఏ విధంగా అయితే లిక్విడ్ వస్తుందో సో సేమ్ అట్లనే ఇది కూడా మొత్తం లిక్విడ్ అయిపోతుంది. మొన్నటి వరకు అయితే ఏకంగా స్మోక్స్ వచ్చినాయి. సో వీడియో చూసి ఎట్లా వచ్చినాయి మొన్నటి వరకు స్మోక్స్ ఈరోజు వస్తలేవు. అదే అంటే నార్మల్గా మొన్న ఎట్లా వచ్చింది పొగలు, ఇట్లా ఇంజిన్ మొత్తం బర్న్ అయిపోయినట్టు. సో ఆ రేంజ్లో వచ్చిందన్నమాట స్మోక్స్. అండ్ మోరోవర్ ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ కూడా చూపిస్తాను. సో చూపెట్టావు ప్లీజ్ నువ్వు చేస్తేనే బాగుంది. నా చేయి నీ చెయ్యి. సో చూడండి వాడు ఇప్పుడు ఏం చేస్తాడో. సో కనిపిస్తుంది కదా, ఒక్క నిమిషం. సో కనిపిస్తుంది కదా డైరెక్ట్ బొట్టు పెట్టుకోవచ్చు దాంతో. ఇది ఏంటి అంటే మన సైలెన్సర్ పెయింట్ అన్నమాట. సో నార్మల్గా ఆఫ్టర్ మార్కెట్ స్ప్రేస్ ఇవ్వండి. సో కంపెనీ ఏం నేను యూజ్ చేయలేదు. ఇలా కంపెనీ యూజ్ చేస్తుంటే మేబీ కోటింగ్ అనేది బాగా వచ్చేది అండ్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉండేది అనుకుంటున్నా. అండ్ ఇది హీట్కి ఏమవుతుందంటే మొత్తం లిక్విడ్ ఫామ్ అయిపోతుంది అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు మొన్నటి నుంచే వాషింగ్ వేపిద్దాం అనుకున్నాను. ఆల్మోస్ట్ ఇవాళ వచ్చేసి సాటర్డే, అంటే 4 days అవుతుంది సర్వీసింగ్ చేసుకొని. కాకపోతే హీట్ అండ్ లైక్ పెయింట్ అనేది కొంచెం దానికి పట్టుకోవాలి కదా అని చెప్పేసి నేను ఈ 3-4 days అయినా ఇట్లా పోస్ట్పోన్ చేసుకుంటూ ఈరోజు అయితే సర్వీసింగ్ చేపిస్తున్నా. అండ్ ఇప్పుడు వాషింగ్ కొట్టిన తర్వాత ఆ పెయింట్ ఉంటుందా కూడా తెలియదు. సో ఇప్పుడు ఆ పెయింట్ ఉంటుందా కూడా తెలియదు. సో చూద్దాము. ఇప్పుడు ఏం చేస్తా దాన్ని బొట్టు పెట్టుకున్నాను అనుకున్నాను నేను. ఇంకా దాన్ని నిజంగా దాన్ని బొట్టు కూడా పెట్టుకోవచ్చు. అంత నీట్గా వచ్చింది. సో చలో సర్వీసింగ్ అయిపోయిన తర్వాత దాని కండిషన్ ఏందో మీకు చూపిస్తాను. ఇది జస్ట్ సింపుల్ బ్లాగ్ అన్నమాట. ఏంటంటే సర్వీసింగ్ అయిపోయింది కదా, మనం సర్వీసింగ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు వాటర్ వాష్కి వచ్చాం అన్నమాట. సో చలో చిన్న సినిమాటిక్ షాట్స్ వస్తే ఎంజాయ్ చేయాలి. సో బిఫోర్ వాషింగ్ బైక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మొత్తం డస్ట్ పట్టిపోయి వేడి గారికి దరిద్రమైన కండిషన్లో ఉంది. సో వాషింగ్ వేసిన తర్వాత ఎట్లుంటుందో చూద్దాము. అండ్ ఫ్రంట్లో కూడా చూడవచ్చు మీరంతా మొత్తం దుబ్బనే అసలు. సో ఇప్పుడు అంతా వాషింగ్ అయిపోయిన తర్వాత మొత్తం గ్లాసీ షైన్ వస్తుంది. సో చలో సినిమాటిక్ షాట్స్ ఎంజాయ్ చేయండి. ఇన్ ద కౌంట్ ఆఫ్ 3, 2, 1. సో హే గైస్, జస్ట్ నార్మల్గా ప్రెషర్ వాష్ ఫస్ట్ అయితే అయిపోయింది. తర్వాత ఫోమ్ వాష్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే ప్రెషర్ పెట్టినందుకు ఇక్కడ మీరు కండిషన్ చూడొచ్చు. ఇక్కడ ఓకే, ఇక్కడ హీట్ ఎక్కువ రాదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. కానీ అండ్ ఈ పెయింట్ కూడా ఇగో అతుకుతుంది, చూసినా బంక ఉంది. ఇక్కడ పెయింట్ కూడా కొంచెం లైక్ బంక ఉంది. దాన్ని ఏమంటారు, బంక అంటే. సో చలో ఇక్కడ చూడవచ్చు ఒకసారి మీరు కండిషన్ అయితే. మొత్తం ఏడు కాడికి పెయింట్ అయితే బయటకు వచ్చేసింది. సిల్వర్ లైనింగ్స్ వచ్చేస్తున్నాయి. సో ఈ పెయింట్ అయితే హీట్ రెసిస్టెంట్ అయితే కాదు. అండ్ ఇక్కడ చూడొచ్చు చేతులు వచ్చుకుంటాం. సో ఇది కండిషన్ అన్నమాట. సో చలో ఫోమ్ వాష్ అయిపోయిన తర్వాత లెట్స్ క్లోజ్ ది వ్లాగ్. సో ఏ గైస్ ఫైనల్గా వాషింగ్ అయితే అయిపోయింది. అండ్ మీకు సైలెన్సర్ కండిషన్ చూపిస్తా. సో సైలెన్సర్ ఎంత దారుణంగా అయిపోయిందంటే లిటరల్లీ లైక్ మనం ఫస్ట్ బ్లాక్ పెయింట్ వేసినప్పుడు ఎట్లుందో ఒకసారి వీడియో క్లిప్ చూడండి. అండ్ ఇప్పుడు మా సైలెన్సర్ ఎట్లుందో చూపిస్తా, చూడండి ఒకసారి. సో కనిపిస్తుంది కదా, రస్ట్ అట్లే వచ్చింది, పెయింటింగ్ మొత్తం పోయింది. అండ్ ఇక్కడ ఇది కొంచెం నేను మొన్న హీట్ అయినప్పుడు ఏమైందంటే నేను కీ పెట్టి ఇట్లా అన్నాను అనమాట. అట్లా నోడుతూనే మొత్తం లిక్విడ్ లెక్క వచ్చేసింది పెయింట్. సో ఆ మరకలు ఇక్కడ ఉన్నాయి. అండ్
ఇక్కడ నుంచి మళ్ళీ ఇదంతా ఓకే, ఇదంతా నాట్ బ్యాడ్, ఇదంతా నీట్గా అట్నే ఉంది. బట్ ఇది కూడా ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని రోజులు ఉండదో కూడా తెలియదు. లాంగ్ రైడ్ పోతే మాత్రం నీట్ అయిపోతే ఆటోమేటిక్ ఇది కూడా బయటకు వచ్చేస్తుంది. బట్ ఇది ఒకటి చాలా ఇబ్బంది అయిపోయింది. అండ్ ఫ్రంట్లో కూడా ఒకసారి ఇక్కడ పెట్టి లైట్ ఈ లోపల, సో ఇక్కడ కూడా మీకు కనిపిస్తుంది కదా. సో మొత్తం రస్ట్ సేమ్ పాత కండిషన్లోకి వచ్చింది. లైక్ మనం వాషింగ్ చేసినప్పుడు శాండ్ పేపర్తో క్లీన్ చేసినప్పుడు ఎట్లుండో ఇప్పుడు కూడా గట్టినే వచ్చేసింది. ఇంకేం చేస్తాం, ఏం చేయలేము. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకున్నప్పుడు కొంచెం మంచిగా చేసుకోవాలన్నమాట. లైక్ హీట్ రెసిస్టెంట్ పెయింట్స్ని యూజ్ చేయాలి. ఇంకా అంతే. ఇంకా ఈ వీడియోకి ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చలో మీట్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్.